రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ విడుదలతో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కూడా మరింత జాప్యం కానుందని సమాచారం. ఎస్సీ వర్గీకరణతో ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం లింకు పెట్టడం దీనికి కారణం. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ పరిణామంతో నిరుద్యోగుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నికల సమయంలో మెగా డిఎస్సి పైనే తొలి సంతకం చేస్తానని నిరుద్యోగులకు హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పటివరకు కేవలం సంతకాన్ని మాత్రం చేసిన సంగతి తెలిసిందే. కాని ఆ తరువాత ప్రక్రియ మాత్రం ముందుకు సాగడం లేదు. మరోవైపు పాఠశాలల్లో 24,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే 16,000కు కుదించారు. నేడో రేపో నోటిఫికేషన్ వస్తుందంటూ ప్రభుత్వంలోని కీలక నేతలు ప్రకటనలు చేశారు. దీంతో నోటిఫికేషన్ ఖాయమని నిరుద్యోగులు భావించారు. ఈ దశలో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ప్రభుత్వం తెరపైకి తీసుకువచ్చింది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలపై అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఏకసభ్య కమిషన్ నివేదికను కేంద్రానికి పంపి అక్కడ నుండి అనుమతి వచ్చిన తరువాత వర్గీకరణ చేస్తామని వివరిస్తోంది. మరోవైపు వర్గీకరణ విషయం తేలిన తరువాతే డిఎస్సి మరియు ఇతర ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియ అంతా ఇప్పటికిప్పుడు పూర్తికాదన్న అభిప్రాయం పరిశీలకుల్లోనూ నిపుణుల్లోనూ వ్యక్తమవుతోంది. దీంతో డిఎస్సితో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కూడా వెనక్కిపోయినట్లేనని భావిస్తున్నారు. దీనిని బట్టి లక్షలాది ఖాళీలను భర్తీ చేసే యోచన ప్రభుత్వానికి ఎంతమాత్రం లేదని స్పష్టమవుతుంది. నిరుద్యోగులు ఆగ్రహాన్ని పక్కదోవ పట్టించడానికి ప్రభుత్వం రకరకాల దారులను అన్వేషించి అందులో భాగంగానే వర్గీకరణను కూడా సాకుగా వాడుకుంటోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.